ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. మీరందరూ సుఖంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, మనసులో శాంతి ఉండాలని ఈరోజు సాయిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఈరోజు సాయి మాటలు ఏం చెప్తున్నారంటే, చాలా ఆలోచిస్తూ బాధలో, నిరాశలో ఏ దారి కనిపించకుండా ఉన్న ప్రతి ఒక్కరి కోసం బాబా అంటున్నారు, బిడ్డ, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. నీ మనసంతా కూడా ఒకటే ప్రశ్నతో నిండిపోయింది. నేను కోరింది ఎందుకు జరగడం లేదు అని. నీవు నా దగ్గర ఒక కోరిక కోరావు కదా, ఆ కోరిక ఇంకా నెరవేరలేదు కదా. అందుకే నీ హృదయం నిండా దిగులు, నీ కళ్ళల్లో నిండా కన్నీళ్ళు. కానీ బిడ్డ, నిజం చెప్తున్నాను విను, ఇది నీ ఓటమి కాదు, నిజమైన గెలుపు. నువ్వు అనుకుంటున్నావు, బాబా, నేను ఏదైనా సాధించకపోతే అది చేతిలోకి వచ్చేసరికి జారిపోతుంది. నేను ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు. నా జీవితంలో అన్నీ కూడా నాకెదురుగానే జరుగుతున్నాయి అని. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు బిడ్డ. నువ్వు ఇంతవరకు పడిన ప్రతి కష్టంలో నేను నీ పక్కనే ఉన్నాను. నీకు గుర్తున్న ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు పూర్తిగా విరిగిపోయావు. ఇంకా బ్రతకలేను అనిపించింది, ఇక్కడే ఆగిపోతాను అనిపించింది. కానీ నువ్వు ఆగిపోయినా లేదు కదా. అంటే నిన్ను నడిపించిన శక్తి ఎవరు? నిన్ను లేపిన శక్తి ఎవరు? నిన్ను ముందుకు నడిపించిన శక్తి ఎవరు? అది ఈ బాబానే బిడ్డ. నువ్వు ఇప్పుడు ఉన్న చోటుకి రావడానికి ఎన్ని అడ్డంకులు దాటావో తెలుసా? ఎన్ని కన్నీళ్లు తుడిచావో తెలుసా? ఎన్ని రాత్రులు నిద్రలేక గడిపావో తెలుసా? అన్నీ నువ్వు ఒక్కడివే దాటావా? లేదే, ప్రతి అడుగులో నేను నీ చెయ్యి పట్టుకున్నాను, కనిపించకుండా నీకు దారి చూపించాను. కానీ నువ్వు ఇప్పుడు మాత్రం ఒక కోరిక ఆలస్యం అయ్యిందని అన్నీ మర్చిపోతున్నావు బిడ్డ. జీవితం అంటే ఒక కోరిక కాదు, జీవితం అంటే ఒక ఫలితం కాదు. జీవితం అంటే ప్రతి కష్టాన్ని దాటుకుంటూ లోపల బలంగా మారడం. నీకు కష్టం వచ్చింది అంటే నీకు శక్తి కూడా ఇస్తాను. నీకు బాధ వచ్చింది అంటే దాన్ని తట్టుకునే ధైర్యం కూడా ఇస్తాను. కానీ నువ్వే నీవే బలహీనంగా అనుకుంటే నేను ఎలా నిన్ను ముందుకు తీసుకెళ్ళను? నువ్వు అంటున్నావు కదా, బాబా, నువ్వు నన్ను చూస్తున్నావా, నా బాధ వింటున్నావా అని. వింటున్నాను బిడ్డ, ప్రతి కన్నీటి చుక్కను చూస్తున్నాను, ప్రతి ఆలోచనను వింటున్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు కాదు, నీకు అవసరమైనట్లు తీర్చిదిద్దుతున్నాను. నీకు నచ్చినదే వచ్చిందంటే నువ్వు దేవుడివి అవుతావు. కానీ నువ్వు దేవుడు కాదు కదా, నువ్వు నా బిడ్డవు. అందుకే కొన్ని కోరికలను ఆలస్యం చేస్తున్నాను. కానీ కొన్ని కోరికలను మార్చేస్తాను, కొన్నిటిని పూర్తిగా తీసేస్తాను. అది నీ చెడు కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం. నువ్వు ఈరోజు బాధపడుతున్న విషయం రేపు నీ జీవితాన్ని కాపాడే నిర్ణయంగా మారుతుంది. అది నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేవు, కానీ కాలమే నీకు చెప్తుంది. బిడ్డ, నువ్వు ఒక్కడివి కాదు, నీ బాధ్యతలు నీకే ప్రత్యేకం కాదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక పోరాటం ఉంటుంది. కానీ అందరూ నవ్వుతూ బయట తిరుగుతారు, లోపల మాత్రం ఏడుస్తారు. నువ్వు కూడా అలాగనే ఉన్నావు. బయట నవ్వుతున్నావు, లోపల విరిగిపోతున్నావు. అందుకే నేను చెప్తున్నాను, నీ మనసును నువ్వే కాపాడుకో, నీ ఆలోచనలు నువ్వే నియంత్రించుకో. నీ కష్టం ఏం వచ్చినా ఈ బాబా ఉన్నాడు అని చెప్పుకొని ముందుకు నడు. అప్పుడు నీలోనే ఒక శక్తి పుడుతుంది. నువ్వే నీకు దారి చూపించుంటావు. నువ్వు ఎంత ఏడ్చినా సమస్య తగ్గదు. కానీ నువ్వు నిలబడి ఎదుర్కొంటే సమస్య చిన్నదైపోతుంది. నీ జీవితం ఇక్కడితో ఆగిపోదు. ఇది ఒక ప్రయాణం మాత్రమే. ఈరోజు చీకటి ఉంది, కానీ రేపు వెలుగు కూడా ఉంటుంది. ఈరోజు నొప్పి ఉంది, కానీ రేపు నువ్వు కూడా ఉంటుంది. కాబట్టి ఇకనైనా నీ ముఖంలో చిరునవ్వు పెట్టుకో. నీ కన్నీళ్ళను నా పాదాల దగ్గర వదిలేయి. నీ భారం అంతా నాకు అప్పగించు. నీ బాధలు నేను మోయగలను, నీ జీవితం కూడా నేను మార్చగలను. కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మాలి. అంతే బిడ్డ. ఈ సాయి మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మీ అందరి జీవితాల్లో శాంతి నింపాలని కోరుకుంటూ, సుఖం నింపాలని కోరుకుంటూ, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.